సింగరేణి పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై సమరశంఖం పూరించేటటువంటి పోరాట కార్యక్రమంలో పాల్గొన్న మన జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, మనందరి సుపరిచిత నాయకులు డాక్టర్ నారాయణ గారు, సింగరేణి కార్యదర్శి సీతారామయ్య గారు, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాజ్ కుమార్ గారు, మరి అదనపు ప్రధాన కార్యదర్శి రంగయ్య గారు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్లు, అన్ని బ్రాంచ్ కమిటీ కార్యదర్శులు, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్లు, ఫిట్ కార్యదర్శులు, కార్మిక సోదర సోదరీమణులు, పాత్రికేయ మిత్రులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరికీ భద్రాద్రి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, ఇక్కడ కార్మిక వర్గం తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. మన నాయకులు చెప్పారు, ఈనాటి ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంగా సింగరేణి కార్మికుల పట్ల, సింగరేణి ఈ 11 నియోజకవర్గాల్లో 6 జిల్లాలో విస్తరించినటువంటి ఈ ప్రాంతం పట్ల వ్యవహరించినటువంటి నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికుల గతంలో పోరాడింది. ఆ పోరాట ఫలితంగానే మన మద్దతుతోని ఇవాళ సింగరేణిలో 11 శాసనసభ స్థానాలుంటే ఏఐటీసీ కమ్యూనిస్ట్ సపోర్ట్ తోని 11 స్థానాలు ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం సింగరేణి కార్మికులన్న విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అది కొత్తగూడెమైనా, మణుగూరైనా, ఇలందైనా, భూపాల్పల్లైనా, మందమర్రైనా, శ్రీరాంపురమైనా, రామగుండమైనా, ఎక్కడైతే గని కార్మికులు ఉన్నారో అక్కడ ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? పోయిన ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయలేదు, కొత్త బొగ్గుబావులు తీసుకురాలేదు, కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేయలేదు, కాంట్రాక్ట్ కార్మికుల హై పవర్ కమిటీ వేతనాలను ఇవ్వలేదు. ఏ సమస్య పరిష్కారం చేయలేకుండా సింగరేణి ఎంత దొరికితే అంత దోచుకునే ప్రయత్నం చేసిందనే ఆ ప్రభుత్వాన్ని ఓడించి మిమ్మల్ని తెచ్చుకుంటే ఇవాళ 2.5 ఏళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికీ సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పుడే నారాయణ గారు, సీతారామయ్య గారు, రాజ్ కుమార్ గారు చెప్పారు, బొగ్గు తీసుకున్నటువంటి 50,000 కోట్లు ఇవాళ సింగరేణికి మీరు ఇవ్వకుండా, ఒక్క కొత్త బొగ్గు బావి ఇవ్వకుండా, గతంలో ఓపెన్ కాస్ట్ మైన్ మొత్తం బొగ్గు యాక్టివిటీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉంటే ఆ పోరాటంలో మీరు కూడా వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారు? కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ తో పాటు సింగరేణి కొత్త ఓపెన్ కాస్ట్ మొత్తం బొగ్గు యంత్రాలు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకు ఈ ప్రభుత్వం యాజమాన్యం అప్పచెప్తా ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, గనుల శాఖ మంత్రి కానీ, ఈ ప్రభుత్వం కానీ ఎందుకు మాట్లాడలేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇవాళ మనందరి యొక్క ప్రధానమైన డిమాండ్ కొత్త భూగర్భ బొగ్గు బావులు రావాలి, సింగరేణిని కాపాడుకోవాలి, మైనింగ్ యాక్టివిటీ బొగ్గు తీసే ప్రక్రియ సింగరేణి కార్మికుల ద్వారా కావాలి, మన యంత్రాలు వాడాలంటా ఉన్నాం. రెండోది, బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మన పెద్దలు చెప్పినట్టు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కారుణ్య నియామకాల పేరెందుకు పెట్టాం? డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అమరజీవి కామ్రేడ్ యూనియన్ కొమరయ్య గారి నాయకత్వంలో మన ఏఐటీసీ సాధించి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు వచ్చిన తర్వాత డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఆ పేరుతో సాధ్యం కాదని ఏదో పేరుతో తండ్రి ఉద్యోగం కొడుకుకి ఇవ్వాలని కారుణ్య నియామకాలు వచ్చినాయి. దాంట్లో ఏమో అవినీతి ఉన్నది. తండ్రి దిగిపోతే ఉద్యోగం కొడుకుకి ఇవ్వాలా, దానికే మనం ముందు పేరు మెడికల్ బోర్డు పెట్టుకున్నాం. ఆ మెడికల్ బోర్డులో ఎవరికైనా సరే ఒక 2 ఏళ్ల ముందు తండ్రి దిగిపోతే ఆ ఉద్యోగం కొడుకుకి ఇవ్వాలి. ఇచ్చేదానికి ఏదో ఒక పేరు పెట్టుకున్నాం. ఆ మాత్రం అవగాహన లేకుండా ఇవాళ 13,000 మంది కార్మికులు పిల్లలు ఇవాళ ఉద్యోగాలు వస్తే విచారణ జరుపుతారా? ఇవాళ అడుగుతా ఉన్నాం, సింగరేణిలో ఇవాళ మైనింగ్ యాక్టివిటీలో, అది మైనింగ్ బ్లాక్ నుంచి బొగ్గు పరిశ్రమలో అనేకమైన వేల కోట్ల టెండర్లలో జరిగిన అవినీతి మీద ఈ ప్రభుత్వం కానీ, ప్రభు యాజమాన్యం కానీ మాట్లాడాలి. లేదా సింగరేణిలో యంత్రాల కొనుగోలు మీద జరుగుతున్న అవినీతి మీద మాట్లాడండి. లేదా ఇవాళ మన రాష్ట్రంలో సాగుతున్నటువంటి అనేకమైనటువంటి మైన్లు, ఖనిజాలు, వాటి మీద దోపిడీ మీద మాట్లాడండి. కానీ ఇవాళ పీచుల మీద, బ్రహ్మస్థం మీద పెట్టినట్టు ఒక కార్మికుడు ఉద్యోగం ఆ కొడుకు కూతురుకు ఇచ్చే దాంట్లో మీరు నిజాయితీగా ఇవ్వడానికి ముందుకు రావాలి. అందుకే ఇవాళ మన ప్రధానమైన డిమాండ్ ఏదైతే మెడికల్ బోర్డు ఉందో దాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలి. చాలా మంది 60 ఏళ్ళు 60
ఎక్కువ వచ్చినాయి, ఇవాళ మోకాల నొప్పులు వచ్చినాయి, అనేక రోగాలు వచ్చినాయి, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, అనేక జబ్బులు కార్మికులకు కార్యక్రమాలు వస్తా ఉన్నాయి. 56-57 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఉద్యోగం నేను చేయలేనని కొడుకు పెట్టుకోవాలా, కూతురు పెట్టుకోవాలంటే దానికి అష్ట కష్టాలు పెట్టి ప్రయత్నాలని ఈ ప్రభుత్వం యాజమాన్యం మానుకోవాలి. మెడికల్ బోర్డుని తక్షణం పునరుద్ధరించాలి. మారు పేర్ల సమస్యకి మీకు ₹10 ఖర్చు లేదు. గతంలో అనేక పేర్లతో ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఈ ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. అందరం కలిసి ఇచ్చిన మాట ఇది. మారు పేర్ల సమస్యని తక్షణం పరిష్కారం చేయాలి. డిస్మిస్ కార్మికులు అనేక ఇబ్బందుల వల్ల, ఈ కుటుంబ ఇబ్బందులు, ఇతర మానసిక ఇబ్బందుల వల్ల డ్యూటీకి రాక వాళ్ళు డిస్మిస్ అయ్యారు. ఆ డిస్మిస్ కార్మికుల్ని గతంలో చేయలేదు, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తామని ఇచ్చింది. డిస్మిస్ కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించారు. గతంలో సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు లేదు, దిగిపోతే వచ్చే 30 లక్షలు 40 లక్షలతో ఇల్లు కొనుక్కునే స్థితి లేదు. కాబట్టి సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు తీసుకురావాలంటాము. గుర్తింపు కార్మిక సంఘంగా ఇలా ఎన్నికల్లో ఏపీసీ గెలిచింది. మైనింగ్ లేబర్ యాక్ట్ ఉన్నది, కార్మిక చట్టాలు ఉన్నాయి, వెరిఫికేషన్ ఉంది. దాని ప్రకారం యాజమాన్యం గుర్తింపు సంఘంతో మాట్లాడాలి. స్ట్రక్చర్ కమిటీలో, హైపవర్ కమిటీతో జరిగినటువంటి అగ్రిమెంట్ను అమలు పరచాలి. అని వాళ్ళ రాజకీయ జోక్యం ఏదైనా విధానపరమైన నిర్ణయాలు ఉండాలి. గతంలో లేదు, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది, దాని మీద కొనసాగిస్తారా? మంత్రులు, చాలా మంది ఎమ్మెల్యేలు ఇవాళ కార్మిక సంఘాల పనిని కార్మికులకి యాజమాన్యానికి మధ్య ఉండాల్సినటువంటి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ లేకుండా చేసి మితి మీరినటువంటి రాజకీయ జోక్యంతో ఇవాళ సింగరేణి ఖర్చు పట్టిస్తా ఉన్నారు. సింగరేణి వస్తున్నటువంటి డబ్బులని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తా ఉన్నారు. సిఎస్ఆర్ యాక్టివిటీ గాని, ఈఎంఎఫ్టీ గాని సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో సింగరేణి కార్మికుల పిల్లల యొక్క మరి మెరుగైనటువంటి వసతులు, వాళ్ళ జీవన ప్రమాణాలు, వాళ్ళ విద్యా వైద్య సౌకర్యానికి ఇవాళ మనం హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ సింగరేణి ఆధ్వర్యంలో హాస్పిటల్ పెట్టమంటా ఉన్నాం. వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కి సింగరేణి కడతా ఉంది. అటువంటి అవకాశం లేకుండా ఇవాళ సింగరేణి ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అడుగుతా ఉన్నాం. ఈ సమస్యలన్నీ న్యాయమైన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ 30,000 మంది ఉన్నారు. మైనింగ్ యాక్టివిటీలో ఉన్నారు, సివిల్లో ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, మహిళా కార్మికులు హాస్పిటల్లో అన్ని కొట్టున్నారు. ఈ 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద వాళ్ళకి ఏదైతే హైపవర్ కమిటీ వేతనాలు ఉన్నటువంటి జీవోలని కాంట్రాక్ట్ కార్మికులు అమలు చేయమని అడుగుతా ఉన్నాం. ఈ సమస్యలతో పాటు 150 నుంచి 200 మధ్యలో క్రమశిక్షణ చర్యని ఇలా ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలంటా ఉన్నాం. ఈ సమస్యలు ఏవి కూడా సగానికి ఎక్కువ సమస్యలు రూపాయి ఖర్చు లేకుండా చేసే సమస్యలు. ఇలాగే సీతారామయ్య గారు చెప్పారు, మనం అగ్రిమెంట్ చేసి మరి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఖర్చు మీద ఉందో దాని మీద ప్రకటించే ముందు మాకు ఇమేజ్ రావాలి కాబట్టి మా మంత్రితో ప్రకటింపజేస్తామని వచ్చిన సర్కిల్ని మీరు ఆపారే. 10 నెలలైనా మీ మంత్రి గాని యాజమాన్యం గాని ఎందుకు మాట్లాడలేదు అంటే కార్మికుల సమస్యల కంటే ఇవాళ గద్దె మీద ఉండటానికి కారణం ఎవరు? ఈ సింగరేణి కార్మికులే, ఈ బొగ్గు ప్రాంతమే ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది, గత ప్రభుత్వానికి ఇచ్చింది. అందుకే కార్మికుల సమస్యల్ని సింగరేణిని విస్మరించిన ఏ ప్రభుత్వం, ఏ నాయకత్వం ఎక్కువ రోజు నిలబడలేదు, మట్టి కలిసిపోయారు. అందుకే ఇవాళ అసెంబ్లీ జరుగుతూ ఉంది. మన శాసనసభ్యులు యూనియన్ అధ్యక్షులు సాంసరావు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ధర్నా ద్వారా ఇవాళ ప్రభుత్వం మేల్కోవాలి. సాయంత్రం బడ్జెట్ ముగింపు సందర్భంగా ఏదైతే సింగరేణి కార్మికుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇవాళ సహజ మరణం పొందే డబ్బులు ఇలా మామూలుగా ఎక్కడో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకే ఇవాళ 25-30 లక్షల రూపాయలు పోరాడిపిస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులు సహజ మరణం డ్యూటీలో ఉండి చనిపోయిన 25 లక్షల రూపాయలకి తగ్గకుండా ఇవ్వాలి. ప్రమాదాల బారిన వారికి ₹1,00,00,000 ఇవ్వాలని అనేక సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్నాం. అందుకని ఇవాళ మనం తెచ్చుకున్నటువంటి ప్రతి హక్కు, అనుభవిస్తున్నటువంటి ప్రతి సౌకర్యం ఎవరి దయా దాక్షణ్యాలతో రాలేదు, ఎవరు భిక్షం మనకి వేయలేదు. ఇవన్నీ అమరజీవులు మన నాయకులు లేదా ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన ఏఐటీసీ ఎర్రజెండా సిపిఐ ఏఐటీసీ నాయకత్వంలో ఒక సంఘటితమైనటువంటి ప్రతిఘటన పోరాటమే మన హక్కుల్ని సాధించింది. ఇప్పుడు మనం ఈ కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి ప్రతి సౌకర్యం, ప్రతి హక్కు ఏఐటీసీ పోరాట ఫలితమే. అందుకని ప్రభుత్వాన్ని
హెచ్చరిస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని. మీరు చేయకపోతే మా మార్గం పోరాటం, ఆందోళన మా మార్గం ఉంది. ఈ ఆందోళన పోరాటంతో ఒక రాజకీయమైన ఉద్యమంగా సింగరేణి కార్మికుల ఉద్యమం రూపుదాల్తుంది. ఆ వైపున పోకుండా వీక్షణతో ఏ హామీలైతే ఈ ప్రభుత్వం యాజమాన్యం కార్మికులకు ఇచ్చిందో వాటి పరిష్కారానికి దిగి రావాలి. మీరు దిగి రాకపోతే ఐక్యమైనటువంటి కార్మిక పోరాటం ఈ ప్రభుత్వాలని రోడ్డు మీదకి తీసుకొస్తుంది. అటువంటి స్థితి రాకుండా ఉండాలంటే ఈ సమస్యలు పరిష్కరించాలని మీ అందరి ముందు తెలియజేస్తూ 13 రోజుల పాటు సింగరేణి వ్యాప్తంగా ప్రతి బాయి, ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి బిట్టు ఎక్కడ కార్మికులు అక్కడికి మన ఏఐటీసీ గొంతు పోయింది. ఒక సంఘటితమైన పోరాటంగా ఈ 13 రోజుల యాత్రని జయప్రదం చేసినటువంటి సింగరేణి కార్మిక వర్గానికి, సోదర సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు, మన నాయకత్వానికి కొత్తగూడెం జిల్లా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను.